ఇంతవరకు 10-15 మందిని చంపేసింది. అడవి కుక్కను చూస్తే చిరతపుల్లి కూడా చెట్టెక్కు కూర్చుంటుంది. నిజంగానా? అవును తమ్ముడు, ఇప్పుడే కదా వచ్చావు. పోను పోను నువ్వే తెలుసుకుంటావు. 75 మంది పనిలోకి వచ్చారు. 85 మందిని రాతే గానీ మన జేబులు ఫుల్గా నిండవు. 10 మంది అయినా ఎక్కువ అయిపోతే ఎలా? ఇట చూడండి, మీరు చేసేది మీకే బాగుందా? ఏంటయ్యా? అడవికి ఒకళ్ళు గుంపుగా వస్తాయట. వాటిని చూస్తే చిరతపుల్లో భయపడి సెట్ ఎక్కతాయంట. మాకు చెప్పలేదే. తమ్ముడు, అడవిలో అడవి కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వాటి బారి నుండి కూలికొచ్చిన పనులను కాపాడాలని నిజం చెప్పే కదా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే రోజీ పప్పిల్లాగా ఇంట్లో పెంచుకునే కుక్కలు అనుకున్నాను నేను. అయ్యో, ఇంట్లో పెంచుకునే కుక్కలకి ఎవడైనా అడవి కుక్కలని పేరు పెట్టుకుంటారా? రీమాసన్, రియాసన్, సుస్మితాసన్ అని అందమైన అమ్మాయిలకు పేర్లు పెట్టినప్పుడు కుక్కలకు పెట్టరా ఏంటి? ఎవరు ఎట్టా పెట్టుకుంటే మాకెందుకు, కానీ మేము వచ్చినందుకు ఏదో ఒకటి చూసామండి. మేము అయ్యో, వెంటనే తమ్ముడు చేస్తాం. తమ్ముడు తమ్ముడు అదేంటంటే అడవిలో గంజాయి చెట్టు పెంచుకోవడానికి ఎవడో లేపిన పుకారయ్య ఇది. నిజంగానే అడవి కుక్కలు ఉంటే ఈ పాటికి మన మీద పడి పీకు తినేసి ఉండేవి కదా. అంటే అడవి కుక్కలు లేవంటారా? ఉన్నాయి. ఎందుకు తమ్ముడు భయపడతావు? చేతిలో తుపాకీ ఉంది కదా. ఉందే ఉంది. అన్ని గుర్సూసి కొడతాను కానీ ఈ తుపాకీ గుర్సూసి కొట్టలేనే.